రీసెంట్గా యుఎన్జిఏని అడ్రస్ చేసినటువంటి గ్లోబల్ లీడర్స్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ స్పీచ్ అనేది ఎక్కువగా అట్రాక్టివ్ స్పీచ్గా ఒక 10 స్పీచెస్ని మనం తీసుకుంటే దీంట్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ స్పీచ్ అనేది చాలా అట్రాక్టివ్ స్పీచ్గా కనిపిస్తూ ఉంటుంది మనకి. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా వరల్డ్ని అడ్రస్ చేసినట్టుగా మనకి స్పీచ్ కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ మేజర్గా మెన్షన్ చేసింది ఎకనామికల్, సోషల్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ని కూడా మేజర్గా అడ్రస్ చేస్తూ వచ్చారు. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వరల్డ్ గ్రోస్ వెన్ ఇండియా గ్రోస్, ఈ టర్మ్ను ఉపయోగించారు. అంటే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది ఎప్పుడైతే ఇండియా అభివృద్ధి చెందుతుందో అన్నారు. అంటే దీనికి కారణం ఏంటంటే హ్యూజ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ప్రజెంట్ ఇన్ ఇండియా. హ్యూజ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉందన్నమాట. అంటే యువత ఎక్కువగా ఉన్నారు. అప్రాక్సిమేట్గా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య కలవారు వచ్చే 10-20 సంవత్సరాల్లో ఏ దేశంలో ఎక్కువగా ఉంటారంటే ప్రస్తుతం మన దేశంలోనే ఎక్కువగా ఉంటారు. 28 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో వాళ్ళు. అది వచ్చే 10-20 సంవత్సరాలు 2 or 3 డికేడ్స్లో కూడా ఇండియా హ్యూజ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంటుంది. దానివల్ల సోషల్గా కానీ ఎకనామికల్గా కానీ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇండియాని ఇప్పటివరకు కూడా మీరు చూస్తే ఎక్స్పోర్ట్స్ మనకు అంతగా లేకపోయినప్పటికీ ఇంటర్నల్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనలో మనమే కన్జంప్షన్ చేయడానికి కావాల్సినటువంటి ప్రొడక్షన్సే మనం చేయలేకపోతున్నాం. అందుకనే కదా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ పేరుతోనూ అదర్ ఇన్వెస్ట్మెంట్ పేరుతోనూ ఫారెన్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇండియాలోకి రావడానికి ముఖ్యమైన కారణం. ఫారెన్ కంట్రీస్ అన్నీ కూడా ఇండియాని పట్టించుకోవడానికి గల కారణం కూడా ఇదే. ఎందుకంటే హ్యూజ్ పాపులేషన్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళ యొక్క అవసరాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆటోమేటిక్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువగా అవసరం అవుతాయి. ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ని వీళ్ళకి ఇవ్వటానికి, వాళ్ళు ప్రాఫిట్ పొందడానికి వరల్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఇండియాకి రావడానికి తప్పదు. అందుకని ఇండియా గ్రో అవుతుందంటే వరల్డ్ గ్రో అయినట్టే. కన్ఫామ్ ఇది. ఎందుకంటే హ్యూజ్ డెమోగ్రఫిక్ డివిడెంట్, ఫ్యూచర్లో కూడా పని చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఇండియాలోనే ఎక్కువగా ఉంటారు. ఇది మేజర్ పాయింట్. సెకండ్ పాయింట్, వ్యాక్సినేషన్ అండ్ ఫార్మాసిటికల్స్ గురించి మాట్లాడారు. ఇప్పటికీ 3 వ్యాక్సిన్స్ వరల్డ్లో ప్రొడ్యూస్ అవుతుంటే దాంట్లో ఒక వ్యాక్సిన్ ఇండియాలోనే తయారైంది. అంటే 3 వ్యాక్సిన్స్ వరల్డ్లో ఉంటే దాంట్లో ఒక వ్యాక్సిన్ ఇండియాలోనే ప్రొడ్యూస్ అయింది. మనం సాంప్రదాయంగా కూడా చూస్తే ఈవెన్ కోవిడ్-19 రాకముందు కూడా వ్యాక్సిన్ ప్రొడక్షన్లో మనం వరల్డ్లోనే టాప్లో ఉన్నాం. ముఖ్యంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది మేజర్ కంట్రిబ్యూటర్గా ఉండింది వరల్డ్ వ్యాక్సినేషన్ ప్రొడక్షన్లో. ఈవెన్ హైదరాబాద్కి సంబంధించిన భారత్ బయోటెక్ కూడా వ్యాక్సిన్ డెవలపర్గా బాగా ప్రఖ్యాతిగాంచింది ప్రపంచంలోనే. ఈవెన్ కోవిడ్-19ని కూడా సమర్థవంతంగా మన ఇండిజినియస్ వ్యాక్సిన్ అని చెప్పుకోవడానికి కోవాక్సిన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. 2022 కల్లా 1 బిలియన్ డోసెస్ని అదర్ కంట్రీస్కి కూడా అందించడానికి మీరు వచ్చి వ్యాక్సిన్స్ని ఇండియాలో సప్లై ప్రొడక్షన్ చేసుకోవచ్చు అని కూడా యుఎన్జిఏ ప్లాట్ఫామ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ మోడీ అనౌన్స్ చేయడం జరిగింది. థర్డ్ పాయింట్ వచ్చేసి గ్రీన్ టెక్నాలజీస్. గ్రీన్ టెక్నాలజీస్లో దాదాపుగా మన వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీస్ అంటారు దీన్ని. అంటే గ్రీన్ ఎనర్జీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్యూచర్లో ఎక్కువగా మనకి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అనేది, గ్లోబల్ వార్మింగ్ అనేది హయ్యర్ స్టేజ్కి వెళ్తున్నాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రొడక్షన్ ఎక్కువైపోయింది. పెట్రోలు, డీజిలు, అదర్ కార్బన్ కాంపౌండ్స్ని మనం ఎక్కువగా ఉపయోగించడం వలన ఇవి కార్బన్ కాంపౌండ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇలా. దీనివల్ల ఏమవుతుందంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏర్పడి గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇప్పుడు చూడండి సెప్టెంబర్లో యాక్చువల్గా సైక్లోన్స్ ఫార్మేషన్ జరగకూడదు. బ్రేక్ వస్తుంది. ఈవెన్ మాన్సూన్ సీజన్ కూడా సెప్టెంబర్, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, నవంబర్ వరకు మనకి గ్యాప్ వస్తుంది. కానీ ఆ గ్యాప్ కూడా రాకోకుండా ఇప్పుడు కూడా వర్షాలు కురవడానికి, సైక్లోన్స్ ఫామ్ అవడానికి కూడా కారణం క్లైమేట్ చేంజే. రీసెంట్గా సైక్లోన్ ఫార్మేషన్ కూడా జరిగింది. అందుకని ఈ 2-3 డేస్ నుంచి మనం రైనీ సీజన్గా మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ సెప్టెంబర్లో అసలు వర్షాలు కురవకూడదు యాక్చువల్గా లెక్క ప్రకారం. ఎందుకు కురుస్తున్నాయంటే క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఇలా గ్లోబల్ వార్మింగ్ ఎందుకు ఎక్కువైంది అంటే భూతాపం పెరిగింది, భూమి యొక్క వేడి పెరిగింది అనమాట. ఎందుకు భూమి యొక్క వేడి ఎక్కువగా పెరిగింది అని మనం అర్థం చేసుకుంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా, వెహికులర్ పొల్యూషను, తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్స్, వీటి నుంచి కార్బన్ను మండించడం, అంటే బొగ్గును మండించడం వల్ల కార్బన్ కాంపౌండ్స్ రిలీజ్ అవ్వడం, వీటన్నిటి వల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందన్నమాట. అయితే ఈ గ్లోబల్ వార్మింగ్ని ఆపడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే గ్రీన్ ఎనర్జీస్, దీన్ని రెన్యూబుల్ ఎనర్జీస్ అంటారు. అంటే ఏమున్నాయి గ్రీన్ ఎనర్జీస్? సోలార్ పవరు, విండ్ పవరు, జియోథర్మల్ పవరు, ఇలాంటి టైడల్ ఎనర్జీ. వీటిలో ముఖ్యంగా ప్రఖ్యాతిగాంచిని సోలార్ ఎనర్జీ. ఎందుకంటే ట్రాపికల్ రీజన్లో మనం ఉన్నాం కాబట్టి అబండెంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఉంది. ఫోటాన్ ఎనర్జీని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుకోవడాన్ని
సోలార్ పవర్గా చెప్తాం అనమాట. ఈ సోలార్ పవర్లో గ్రిడ్ పవర్ ఉంటుంది, రూఫ్ టాప్ సోలార్ పవర్ ఉంటుంది, అనేక రకాలుగా ప్లాన్స్ని తీసుకొచ్చినప్పటికీ కూడా అంతంత మాత్రంగానే సక్సెస్ అయినాయి. సో దీని టార్గెట్ని 450 గిగావాట్స్గా పెట్టుకున్నారు రెన్యూబుల్ ఎనర్జీస్ నుంచి, అంటే విండ్ నుంచి సోలార్ నుంచి మేజర్గా 450 గిగావాట్ల ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు 2030 వచ్చేసరికి. సో ఇది కనుక సాధించగలిగితే మనం కార్బన్ కాంపౌండ్స్ని రిలీజ్ చేయడం చాలా తగ్గుతుంది, అంటే వాయు కాలుష్యం నుంచి చాలా ఎక్కువగా తప్పించుకోగలుగుతాం, వాతావరణ మార్పుల నుంచి కూడా మనం తప్పించుకోగలుగుతాం అనమాట. సో ఇది మేజర్ గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడటం జరిగింది. వరల్డ్ మొత్తం కూడా గ్రీన్ ఎనర్జీస్ని డెవలప్ చేస్తూ వెళ్తున్నాయి. ఇండియాకి మాత్రం ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉంది, అందుకని మనం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేసినాం 121 మెంబర్స్తో. గురుగాం కేంద్రంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. అంటే సోలార్ పవర్ని డెవలప్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తూ ఉంటుంది. అన్ని కంట్రీస్ని కూడా కలుపుకొని వెళ్తూ ఉంటుంది అనమాట ఇది. నెక్స్ట్ పాయింట్ ప్రైమ్ మినిస్టర్ మెన్షన్ చేసిన దాంట్లో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ని ఎక్స్పాండ్ చేయటం. యుఎన్ఎస్సి అంటారు, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. దీన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా విభాగం అంటారు అనమాట. దీంట్లో పర్మనెంట్ అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి. పర్మనెంట్ మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటాయండి. అంటే వరల్డ్ వార్ 2లో గెలిచినటువంటి 5 కంట్రీస్ యుఎన్ఎస్సిలో మెంబర్స్గా ఉంటాయి. యూకే, యుఎస్ఏ, ఫ్రాన్స్, తర్వాత రష్యా, చైనా, ఈ 5 దేశాలు కూడా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క పర్మనెంట్ మెంబర్స్గా ఉంటాయి. నాన్ పర్మనెంట్ మెంబర్స్గా 10 మెంబర్స్ ఉంటారు. ఎవ్రీ 2 ఇయర్స్కి ఈ 10 మెంబర్స్లో ఒకళ్ళు మారుతూ ఉంటారు అనమాట. సో 2 ఇయర్స్కి ఒకసారి వీళ్ళు మారుతూ ఉంటారు. రీసెంట్గా మనమే యుఎన్జిఏకి సంబంధించి మేజర్గా యుఎన్ఎస్సికి సో హెడ్గా ఉన్నాం అనమాట. మారుతూ ఉంటుంది ఇది అంతా కూడా. కానీ యుఎన్ఎస్సిలో మనం పర్మనెంట్ మెంబర్ కాదు. పర్మనెంట్ మెంబర్కి ఏంటంటే వీటో పవర్ ఉంటుంది. సో అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు దేన్నైనా అడ్డుకోగలిగే శక్తి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి వీటో మెంబర్స్కి ఉంటుంది. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్కి ఉంటుంది. ఆ 5 పర్మనెంట్ మెంబర్సే కాకుండా ఇంక్లూజివ్ చేయాలి అన్నిటిని. అంటే అన్ని ప్రాంతాలకి సమానమైన అవకాశాలు కల్పించాలి. ఆల్రెడీ డెవలపింగ్గా ఉంటూ ఎక్కువ పాపులేషన్ని ఇండియా కలిగి ఉంది. సో వరల్డ్లో లార్జెస్ట్ పాపులేషన్ని మనం చైనా తర్వాత కలిగి ఉన్నాం. ఎంత పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో జరిగేటువంటి విధానపరమైనటువంటి కార్యక్రమాల్లో, గ్లోబలైజ్డ్ ఇష్యూస్లో మనం పాలు పంచుకోవటం కానీ, మనం వీటో పవర్ని ఉపయోగించే అధికారం కానీ మనకు లేకపోవడం అనేది దురదృష్టకరం. సో ఆ అదర్ కంట్రీస్ని మనం ఒక్కరినే జాయిన్ చేయించమని అడగట్లేదు. G4 కంట్రీస్ అంటే ఈవెన్ బ్రెజిల్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, సో ఇండియా కానీ, జపాన్ కానీ, ఇవన్నీ కూడా G4 కంట్రీస్ కూడా ఎక్స్పాన్షన్ అడుగుతున్నాయి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ని. కానీ మనకు ఎప్పుడు కూడా చైనా అడ్డుపడుతూ ఉంటుంది. ఈసారి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ని ఎంతైనా ఎక్స్పాండ్ చేయాల్సిన అవకాశం ఉంది. సో దాని గురించి ఎప్పుడు మనం యుఎన్జిఏలో మాట్లాడుతూనే ఉన్నారు మన ప్రైమ్ మినిస్టరు, అదర్ మెంబర్స్. కానీ ఎప్పుడు కూడా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ని ఎక్స్పాండ్ చేయడం జరగట్లేదు. ఇది ఎక్స్పాండ్ చేస్తే మాత్రం వరల్డ్ వైడ్గా జియో పొలిటికల్ కండిషన్స్లో మన యొక్క పాత్రని ఎక్కువ చేసుకోవడానికి అవకాశం మనకుంటుంది. ఇంకొక మేజర్ పాయింట్ని పాకిస్తాన్ గురించి మాట్లాడారు. పాకిస్తాన్ పేరు ఎత్తకోకుండానే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా నెక్సస్ అనేది ఫ్యూచర్లో మనకి థ్రెట్గా మారడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడైతే డీస్టేబుల్గా ఉంటుందో పాకిస్తాన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ని ఉపయోగించుకుంటాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ని లేదా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ గవర్నమెంట్ పాకిస్తాన్కి ఎప్పుడైతే సహకరిస్తుందో మిగతా అదర్ చుట్టుపక్కల ఆ రీజన్లో ఉన్న అదర్ కంట్రీస్ని డీస్టెబిలైజ్ చేయడానికి, వరల్డ్ మొత్తాన్ని కూడా టెర్రరిజాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ని హబ్గా మార్చుకొని పాకిస్తాన్ విజృంభించడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మన కాశ్మీర్ గురించి కూడా మనకు భయం. ఎందుకంటే POK నుంచి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి కాశ్మీర్లోకి, ఇండియాలో ఉన్నటువంటి మేజర్ పార్ట్ అయిన కాశ్మీర్లోకి టెర్రరిజాన్ని ఎక్స్పోర్ట్ చేయడంలో ఆఫ్ఘనిస్తాన్ ఎలిమెంట్స్ని కనుక ఉపయోగించుకుంటే మాత్రం సో అది మనకి మేజర్ డిసడ్వాంటేజ్ అవుతుంది. దాన్ని ఇండైరెక్ట్గా కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ అడ్రస్ చేస్తూ వచ్చారు. సో ఇవి మేజర్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ అడ్రస్ చేసినటువంటి టాపిక్స్. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచెస్లో ఈ ఇయర్ ఇచ్చినటువంటి 4 or 5 మెంబర్స్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ స్పీచ్ ఉండటం అనేది ఇండియాకి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.